అడ్వాన్స్డ్ అకౌంట్స్ ఫర్ బీకామ్ సెకండ్ ఇయర్స్ కానీ మనం చూసినట్లయితే బ్యాక్లాగ్ పేపర్కి థియరీ కూడా వచ్చే ఛాయిస్ ఉందమ్మా. థియరీ కూడా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, నో డౌట్ ఇన్ దట్ అనమాట. ఒకటి పార్ట్నర్షిప్ డీడ్, వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ డీడ్ అనేది యూనిట్ నెంబర్ 1లో చూసుకోండి అమ్మా. మీ అందరికీ తెలుసు ఫిక్స్డ్ క్యాపిటల్ అండ్ ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ కంపల్సరీ అది వస్తూనే ఉంటుందమ్మా. అది మీరు కంపల్సరీ కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం అనేది ఉంది, తప్పదు అది. దాని తర్వాత ఏంటంటే అమ్మా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ అని చెప్పి ఉంటుందమ్మా ఏమ్మా. దాంతోపాటు ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదమ్మా, ఇవన్నీ కూడా ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఏది గార్నర్ వర్సెస్ ముర్రే కేసు అని చెప్పి ఒకటి ఉంది. తర్వాత మనకి సేల్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిజినెస్, పర్చేజ్ కన్సిడరేషన్, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిజినెస్, ఇన్సాల్వెన్సీ ఆఫ్ పార్ట్నర్, ఇవి మనకి థియరీలో రిపీటెడ్గా ఆస్క్డ్ క్వశ్చన్స్ అమ్మా. ఇవి కాకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని చెప్పి యూనిట్ నెంబర్ 1లో ఉంటుందమ్మా, అదొకటి ప్రిపేర్ కండి. అలాగే మనకి యూనిట్ నెంబర్ 5లో థియరీ వచ్చే ఛాయిస్ ఉందమ్మా. డిఫైన్ షేర్స్, వాట్ ఈస్ ద నీడ్ అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అని అడగచ్చు. అలాగే గుడ్ విల్లో కూడా థియరీ ఉందమ్మా. డిఫైన్ గుడ్ విల్, ద మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అని చెప్పి ఉందమ్మా. అది కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా థియరీ రావడానికి మనకి ఛాయిస్ ఉంది. యూనిట్ నెంబర్ 5లో ఈసారి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నామమ్మా. అలాగే యూనిట్ నెంబర్ 4లో మనకి ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్ అని చెప్పుకొని చూసారమ్మా. దాంట్ నుంచి ఒక షార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఒక థియరీ కూడా వస్తుంది అనమాట. ఎనీ ప్రాఫిట్ మేడ్ బై ద కంపెనీ బిఫోర్ ఇట్స్ ఇన్కార్పొరేషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రాఫిట్ ప్రయర్ టు ఇన్కార్పొరేషన్ అనమాట. దాంట్లో మనం ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం, టైం రేషియో, పర్చేజెస్ రేషియో ఇలా తీసుకుంటాం చూడండి. దాంట్లో థియరీ చూసుకుంటాం. అలాగే కంపెనీలో మనకి కొంచెం థియరీ వచ్చే చేస్తుందమ్మా. డిఫైన్ డివిడెండ్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డివిడెండ్స్ ఉందమ్మా. ఇంటీరియం డివిడెండ్, ఫైనల్ డివిడెండ్. డివిడెండ్స్ అంటే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అనమాట. ఇలా చిన్న క్వశ్చన్సే ఉన్నాయమ్మా. బోనస్ షేర్స్లో సార్ లెక్క రావచ్చు, లేకపోతే డిఫైన్ బోనస్ షేర్స్. ద అడిషనల్ షేర్స్ గివెన్ బై ద కంపెనీ టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎట్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ బోనస్ షేర్స్. వెన్ బోనస్ షేర్స్ ఆర్ గివెన్ ద నెంబర్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై ద షేర్ హోల్డర్స్ విల్ బీ ఇంక్రీజ్డ్ అనమాట. అంటే మీరు చదవడం అనేది ఒక పద్ధతి ప్రకారం చదవాలమ్మా. ఫస్ట్ యూనిట్ 1, యూనిట్ 2 కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే యూనిట్ 1, యూనిట్ 2 మనకి పార్ట్నర్షిప్ ఉంటుంది అనమాట. పార్ట్నర్షిప్ డీడ్ కూడా మనకు వచ్చే ఆస్కారం అనేది ఉంది. పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఏంటి? ద అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్ బిఫోర్ దే కమెన్స్ ద బిజినెస్ అనమాట. ఓకే, దీంట్లో ఉండే కంటెంట్స్ అనేవి ఉంటాయి, ఆ కంటెంట్స్ అనేవి చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎక్కువ ఏం కన్ఫ్యూజ్ కాకండి అమ్మా. ఎక్కువ లెక్కలు కూడా వచ్చే ఛాయిస్ ఉంది. అడ్మిషన్ ఆ రిటైర్మెంట్ అని అడుగుతున్నారు, ఈసారి రిటైర్మెంట్ కూడా వచ్చే ఛాయిస్ అనేది ఉందమ్మా. రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ఒక లెక్క అయితే నేర్చుకోండి అమ్మా. ఇక్కడ ఈ మూడిట్లో ఈ పార్ట్నర్షిప్లో ఒకటి కంపెనీ అకౌంట్స్లో ఇష్యూ ఆఫ్ షేర్స్లో ఎంట్రీస్ ఉంటాయి చూడండి, అది రావచ్చు. లేదా ఈసారి డిఫరెన్సెస్ బిట్వీన్ షేర్స్ అండ్ డిబెంచర్స్ కూడా రావచ్చు అమ్మా. గుర్తుపెట్టుకోండి. సార్ మీరు అన్నీ వస్తాయంటున్నారంటే అవునమ్మా, అడ్వాన్స్డ్ అకౌంట్స్ అనేది పైపైన చదివేది అయితే కాదమ్మా. మొత్తం చదివి మనం చక్కగా ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్ అనేది బాగా రాయగలుగుతాం అనమాట. జస్ట్ మీకు కాన్ఫిడెన్స్ తెప్పించడం కోసమే నేనైతే ఈ వీడియో చేస్తున్నానమ్మా. ఇక్కడ చూసారా పార్ట్నర్షిప్ డీడ్ అనేది ఉంది. ఇలా చూసుకోవాలమ్మా, అసలు ఏవే యూనిట్లో ఏమేమి ఉన్నాయని చెప్పి చూసుకొని మనం చదువుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకసారి నేను ఈ క్వశ్చన్ కూడా చూశానమ్మా, డిఫరెన్సెస్ బిట్వీన్ ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్పి. చూడండి అమ్మా, స్క్రీన్ షాట్ అది తీసుకోండి, చక్కగా వస్తుంది ఎగ్జామ్లో. రాదని ఎందుకు చెప్తున్నారమ్మా? సో మై డియర్ స్టూడెంట్స్, యూనిట్ నెంబర్ 5లో కొంచెం మీరు థియరీ నేర్చుకుంటున్నారు, ఇష్యూ ఆఫ్ షేర్స్ అండ్ ఇవి లెక్కలు నేర్చుకోండి. వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అని చూసారండి, దాంట్లో కొంచెం థియరీ నేర్చుకోండి. గుడ్ విల్లో కూడా థియరీ నేర్చుకోండి అమ్మా. గుడ్ విల్, ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ నోన్ యాజ్ గుడ్ విల్ అనమాట.